మమ్మీ ఇలా బో పెట్టా ఏం పెట్టా బోవా. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ షహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మేమైతే ఈ సంవత్సరం ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది ఈరోజు వీడియో. అందరం గ్రీన్ హెవెన్లో కలిసామండి. మాకు 9 అత్తలు ఉన్నారు, మేనత్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి. ఒకళ్ళు ఇద్దరు మిస్ అయ్యారండి, మిగతా వాళ్ళందరూ మనం ఇక్కడే లోకల్లో ఉంటాము. సో అందరం కలిసి గ్రీన్ హెవెన్లో జరుపుకుందామని చెప్పేసి ఒక్కొక్కటిగా సామాన్లు పిల్లలు అండ్ బావగారు మా హస్బెండ్ వాళ్ళందరూ తీసుకొస్తున్నారు. ఇంకా అల్లం వెల్లుల్లి కొబ్బరి కూరగాయలు అన్నీ ఒలుచుకోవడం, కట్ చేసుకోవడం, వండుకోవడం, తినడం మొత్తం గ్రీన్ హెవెన్లోనే చేద్దామని చెప్పేసి అనుకొని మొదలుపెట్టాము. సో చూస్తున్నారుగా, సందడిగా హడావుడిగా ఎలా నవ్వుకుంటూ ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరమే కాదండి, ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా అంతే. మేమందరం లోకల్లో ఉంటాం కనుక ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అన్నీ మసాలాలు వేసుకోవడము, వండుకోవడము, చిన్న వంటకాలు అయితే అన్నీ మేమే చేసుకుంటాము. ఇంకా పెద్ద వంటకాలు అయితేనే అప్పుడు షెఫ్ని పిలుస్తూ ఉంటాము, అంటే వంట మనిషిని పిలుస్తూ ఉంటాము. ఇంకా ప్రతి చిన్న విషయం, ఏదైనా బాధ కలిగినా సంతోషం కలిగినా ఇలా అందరం కలుస్తూ ఉంటాము, ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇది మా అత్తగారు ఉన్నప్పటి నుంచి బాగా అలవాటండి. సో మా అత్తగారు ఇప్పుడు లేరు, ఆవిడ లేకపోయినా సరే మేము అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇంకా మా సిస్టర్ చికెన్ కలుపుతుంది కర్రీ కోసం. ఇంకా మా ఆడపడుచు తోడికోడలు వీళ్ళందరూ కలిసి వంట చేస్తున్నారు. నేను హెల్ప్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. మీ అందరికీ వీడియోలో చూపించాలి కదా. సో ఇంకా నేనే ఇక్కడ చికెన్ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ రైసు దాల్చా గోంగూర ఇవన్నీ పెట్టుకున్నాం, పెరుగు చట్నీ. ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్పెషల్గా ఈ చికెన్ ఫ్రై ఒకటి పెట్టుకున్నాం అనమాట. 2 times ఇంకా అక్కడే వండుకొని అక్కడే తిన్నాము. ఇంకా ఈ చికెన్ ఫ్రైకి వచ్చేసరికి కొబ్బరి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, మిక్స్ పొడి మసాలాలన్నీ కలిపి అలాగే ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి వేసి మొత్తం కలిపి బాగా మసాజ్ అయితే చేసామండి. ఇలా చేయడం వల్ల మనం మధ్యాహ్నం పూట కలుపుకుంటున్నాం కదా. సో ఈవినింగ్ వచ్చేసరికి ఈ మసాలాలన్నీ బాగా పట్టి ముక్కకి చాలా టేస్టీగా వచ్చింది అనమాట. ఇంకా ఇవి కలిపి పక్కన అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత మనకి పిల్లలందరూ గ్రీన్ హెవెన్లో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా. సో ఫోటోషూట్ అలా చేస్తూ దిగుతూ ఉన్నారనమాట కొంతమంది. అరే నీ సాంబార్ పెడతాను గనింద్రా అమ్మ. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్. ఆగతే ఖలి ఆగతే దానా బబుల్ పానీ మాట సామने पक्का लो जी. हैप्पी न्यू ईयर. मैं काटना अभी दाल का सब्जी में काटो. हैप्पी न्यू ईयर. हो गया. अरे सीधा हाथ रे, सीधा हाथ ले. హ్యాపీ న్యూ ఇయర్. అదే आपा అదే आपा అదే आपा कौन है చేపల ए ब्लैक आती है लगे वो मोकले जाते अरे అయిపోయింది గురు, ఇన్నిసార్లు ఉండదు. अस्सलाम वालेकुम सबको हैप्पी न्यू ईयर. హ్యాపీ న్యూ ఇయర్ భాబీ.
अरे भाजी डाला है भाजी डाल अनारदाने फोड़ते हैं क्या ही ना बच्चा है बड़ा बच्चा वो भी अनारदाने फोड़ते हैं क्या दो क्लास का ऐसा है क्या लेना आदमी खाना है नको पानी क्या पानी उसका तो भी छोटा हो या అన్నకు ప్రేమతో క్యావ్ కాబోయే పెళ్లి కొడుకు గారు అన్నం తీయండి గ్లాస్ పానీ గ్లాస్ పానీ नहीं है मन्ने वाट मम्मी ఇలా బో పెట్టా ఏం పెట్టా బోవా మమ్మీ వీళ్ళు చికెన్ తింటున్నారు क्या भी डाले गोश्त के डाल ले सादा नहीं क्या भी नहीं अदे नींबू खाली भाजी అదే కద్దు चिकन पीसेस కద్దు एक मिर्ची मिर्चा डाले टमाटर डाले बैगन टमाटा कद्दू पूरा बैठे बनता मान ली तो सीख लेना दोन एग बो नागुर भैया మమ్మీ వీళ్ళు ఇప్పుడు ఫోజులు ఇస్తున్నారు फोटो उधर थे तुम्हें हाय बोलो हाय देखो फुल टूटा नहीं हेलो कहा आया ना पता आया चाची ग्रीन हेवन में हम बच्चे खाते भी काम कराते हैं कल्पू काटते हैं అదే భాయ్ కరా అదే భాయ్ లంచ్ కూల్ డ్రింక్స్ అన్నీ తాగాక కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత మనకి పందిర్ల మీద నెట్ వల వేస్తున్నానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో ఇంకొక ప్లేస్లో కొంచెం మిగిలి ఉంది వేయటం. సో ఇంకా మా మరుదులు బావగారు మా వారు వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళు అందరూ కలిసి ఆ వల అయితే వేయడం జరుగుతుంది. ఇంకా అందరూ రిలాక్స్ అయిన తర్వాత వర్క్ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళందరూ ఫోటోలు దిగడం స్టార్ట్ చేశారు. మనకు రేవన్ హెవెన్లో మీకు తెలుసు కదా, బంతి చాలా రకాల పూలు ఉన్నాయని చెప్పేసి. సో అక్కడ అందరూ ఫోటో సెషన్ అయితే పెట్టేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా టీ టైం అయింది. తర్వాత టీ కూడా తాగేసాము. ఇంకా కబుర్లు చెప్పుకున్నాము. గేమ్స్ అలాంటివి ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం సరిపోలేదన్నమాట. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా చికెన్ ఫ్రై కూడా చేసేసాము. ఇంకా తర్వాత ఫైనల్గా ఒక ఫోటో దిగాము. బట్ డే టైంలో దిగినట్టయితే ఫోటో చాలా బాగుండేది. లేట్గా దిగాము, సో క్లారిటీ లేదు ఫొటోస్లో. హాయ్ ఫ్రెండ్స్ ఇది अनुराग फैमिली और वैसे बोले ना कोई हमारा भी है खाना
మరి మేమందరము ఈ ఇయర్ ఇలా హ్యాపీగా జరుపుకున్నాము కొత్త సంవత్సరం. మరి మీరందరూ ఇలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్యామిలీలో కూడా సరిపోవట్లేదు. గాడి